అందరికీ నమస్తే. అందరు మంచిగున్నారా? ఈశ్వరప్ప హోమ్ వ్యక్తికి సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట పవర్డ్ బై లూబీ పంప్స్ కో పవర్డ్ బై మందిరాబాయ్ మానేపల్లి. రేవంత్ సారు ముఖ్యమంత్రి అయ్యి 3 ఏళ్ళైంది కదా. సారు ఓట్లకు ముందు ఎన్ని ముచ్చట్లు చెప్పిండోలా 6 గ్యారంటీలనే 420 హామీలనే. మరి 3 ఏళ్ళల్లా ఏం చేసిండు సారు? ఒక్క స్కీమ్ అన్న కొత్తగా వచ్చిందా? పోనీ పాత స్కీములన్నా చక్కగా నడిపిండా? 6 గ్యారంటీలల్లా ఏ గ్యారంటీ అమలు చేసిండు? 420 హామీలల్లా దేని మీద నిలబడ్డాడు? అంతా మోసమైందని అంటున్నారు కదా. అందుకే సారు వారి పాలనల వైభవం ఎట్లున్నదో జనం ముంగడ పెడుతుంది బీఆర్ఎస్. పారి ఈ ముచ్చట్ని చెప్పుకుందాం. ఒక్కసారి ఊర్లలకు పోయి కాంగ్రెస్ పాలన ఎట్లున్నది, ముఖ్యమంత్రిగా రేవంత్ సారు ఎట్లా పనిచేస్తుండని మీకు ఇష్టం వచ్చిన వాళ్ళను ఎవ్వరినన్నా అడుగుర్రి. ఏమంటారు అసలు వాళ్ళను వీళ్ళను అడుగునేంది? మీరే చెప్పురి. సారు వారి పాలన ఎట్లా చేస్తుండో మస్తు కోపం అనిపిస్తున్నది కదా. పొట్టు పొట్టు తిడుతురు కదా ఊర్లలో జనం. వాళ్ళు వీళ్ళనే కాదు, బడి పిల్లలు కాడికెళ్ళి షురు చేస్తే పింఛనోళ్ళ కోసం చూసే పండు ముసలోళ్ళ దాకా ప్రతి ఒక్కరు రేవంత్ సార్ మోసం చేసిండని అంటు. రైతులు గోసపడబట్టే ఆటో డ్రైవర్లు ఆగమైపోయా. స్కాలర్షిప్లు, ఫీజులు, రియంబర్స్మెంట్లు రాక కాలేజీ పిల్లలు ఏడవబట్టి సర్కార్ కొలువు చేసేటోళ్ళు మోసపోయి పింఛన్ను తీసుకునేటోళ్ళు దోకాదిని కళ్యాణ లక్ష్మి స్కూటీలు మహిళలకు 2500 అని చెప్పి మాట తప్పే నిరుద్యోగులు రోడ్డు మీద పడే. అసలు ఒక్కళ్ళంటే ఒక్కళ్ళకు సుత ఈ చెయ్యి పట్టి ప్రభుత్వంతో ఫాయిదా సంగతి పక్కన పెట్టురి. అంత లుక్సాని అయిపోయింది. 100 రోజులలో అన్ని అమలు చేస్తానని చెప్పుకొని గద్దెకెక్కిన రేవంత్ సార్ ఒక్కటంటే ఒక్కటి సుత చక్కగా చేసిందే లేదు. అందుకే బీఆర్ఎస్ పార్టీ మల్లో మల్క సర్కార్ మీద యుద్ధానికి రెడీ అయిందోల్ల మోసపోయిన జనం తరపున నిలబడుతుంది. కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల పాలన మీద నిరసన కార్యక్రమాలతో ముంగడబడుతుంది. సెప్టెంబర్ 1 తారీఖున కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఛార్జీ షీట్లు విడుదల చేస్తుంది. 2వ తారీఖు నాడు 6 గ్యారంటీల మీద ధర్నాలు చేసి బాకీ కారట్లు పంచుతుంది. ఇక 3వ తారీఖు నాడు వ్యవసాయం, సాగునీళ్లు, కరెంటు, యూరియా మీద రైతు సదస్సు పెడుతుంది. 22A భూముల మీద ఊర్లలో ధర్నా కార్యక్రమాలు పెట్టుకున్నది. ఇక పింఛన్లు పెంచుతామని చెప్పి పెంచకుండా, కేటీఆర్ కిట్లు ఇవ్వకుండా, కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఎగ్గొట్టుకుంటా స్కూటీల పేరు చెప్పి మోసం చేసినందుకు 4వ తారీఖు నాడు వంట వార్పు చేసి సర్కార్కు సురుకులు పెడుతుంది. 5వ తారీఖేమో విద్యార్థులతో ర్యాలీలు, సింగరేణి కార్మికులతోనే నిరసనలు ఉంటాయి. ఊర్లను ఆగం పట్టించి ఎక్కడికక్కడ కచర కుప్పలు పెట్టి కంసకం తాగేతందుకు మంచినీళ్ళు సుతీయని సర్కార్కు బుద్ధి చెప్పేతందుకు ఆటో ర్యాలీలు తీస్తుందట. 6వ తారీఖు నాడు 7వ తారీఖు నాడు 420 హామీల మీద వినతి పత్రాలు ఇస్తారు. 8వ తారీఖు నాడు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాలు ఇచ్చి 10వ తారీఖు నాడు టీచర్లు, ఉద్యమ సంఘపోలు చేస్తున్న నిరసన కార్యక్రమాలకు హిమ్మతిగా నిలబడుతుంది. నిజంగా ఇట్లా అడిగేటోళ్ళు లేకుంటే ఈ కాంగ్రెస్ పాలన ఇంకెంత ఘోరంగా ఉండునో గదే భయమవుతున్నది. ఇగో గిటనే అంటురు పబ్లిక్. బ్యాంకులల్లో లోన్లు తీసుకున్న సాదాసీదా జనం పరిస్థితి ఎట్లుంటుందో కిస్తీలు కట్టుట్లా ఒక్కరోజు లేట్ అయితే పెనాల్టీలు ఎత్తారు. ఏదైనా బిల్లు కట్టుడు ఆలస్యమైతే దినం ఫోన్లు చేసి దిమాగ్ ఖరాబ్ చేస్తుంటారు. ఇక కొన్ని బ్యాంకులలో అయితే ఇండ్లకు సుత్తాస్తారు, సామాన్లు పట్టుకోబోతారు, ఆస్తులు జప్తు చేస్తుంటారు, ఊర్లో ఇజ్జత్ కూడా తీసిపడేస్తారు. అంతేనా? ఇట్లా సాదాసీదా జనాలకే ఉంటుంది. కానీ మోడీసారి వారి ఏలుబడిలా పెద్దోళ్ళ కథ ఎట్లుంటుందో ఎరికైనా 100,000 కోట్లు అప్పు చేసినా మాఫీ అయిపోతుంటాయి. ఆగో అంతే కదా. ₹1,00,000 అప్పుంటేనే వాటిని తీర్చేదాకా బ్యాంకులు ఊరుకుంటే అనోళ్ళ. అవి తీర్చేదాకా డక్కే కదా. ఇక పెనాల్టీలు, ఫైన్లు. అయితే జీటీవీ కంపెనీ ఉన్న చూడు, ఆ కంపెనీ ఓనరు సుభాష్ చంద్ర ఇగో ఈయననే. ఈ మహానుభావుడు 22,000 కోట్ల రూపాయలు అప్పున్నాడట. అవును, కానీ 22,000 కాదు, అచ్చరాల 22,006 కోట్ల రూపాయలు బ్యాంకులకు బాకీ పడ్డాడు. మరి గిన్నెగరం పైసలు అప్పు తీసుకుని ఏం చేసిండో, ఎట్లిచ్చిరో బ్యాంకు వాళ్ళకు తెలవాలి. సరే, మరి అప్పు తీసుకున్నాడు వాటిని తీర్చాలి కదా. తీర్చలే. లాస్ట్కు కథ ఏమైంది ఎరికైనా? ఆ పైసలన్నీ మాఫీ అయిపోయినాయి. 22,006 కోట్ల రూపాయలల్లా ఖాళీ 6 కోట్ల రూపాయలు కట్టు, కడ్మ 22,000 కోట్ల రూపాయలు మాఫీ చేస్తున్నాము, నీకు పుణ్యం ఉంటుంది ప్లీజ్ అని చెప్పినట బ్యాంకులు. ఈయనకు కాదు ఏందోలా 22,000 కోట్ల రూపాయలు బాకీ ఉంటే ఖాళీ 6 కోట్ల రూపాయలు కడితే చాలు, కడ్మయాన్ని మాఫీ అన్నారంటే ఏందన్నట్టు? ఏమిటికి? అసలైతే ఈ జీ కంపెనీ మన పువ్వు పార్టీ దిక్కుంటుందట. పువ్వు పార్టీ లీడర్లకు జాన్ దిగ్రీ దోస్తట ఈ ఓనర్ సారు. అందుకే బ్యాంకులు భయపడి 22,000 కోట్ల రూపాయలను మాఫీ చేసినాయి అని ప్రతిపక్ష పుల్లు అంటారు. అదే మనోసంటోళ్ళు బ్యాంకులు అప్పు చేసి కిస్తీలు కట్టకుంటే ఊకుంటారా? బ్యాంకులు ముక్కు పిండి అసలు చేస్తారు, పైన్ల మీద పైన్లు ఎత్తుంటారు. అదే బడా బాబులకేమో 100,000 కోట్ల రూపాయలు ఉత్తపుణ్యానికి మాఫీ చేస్తారు. వాళ్ళకు మాఫీ చేసిన ఈ పైసలు కూడా ఉల్టా మనకానే వసూలు చేసుకుంటారు.
ఈ ఛార్జీకి 20 రూపాయలు, ఆ ఛార్జీకి 40 రూపాయలు అనుకుంటా. గట్టున్నది కథ. నిజం చెప్తున్నా, ఏమంట మోడీ సార్ ప్రధాని అయిండో అప్పటి సంది సర్కారు పెద్దోళ్ల కోసమే పని చేస్తున్నది అనిపిస్తున్నది. చూస్తురు కదా, 2014 తర్వాతనే అంబానీ ప్రపంచ కుబేరుడైపోయిండు. ఇక అదాని సంగతి మీకు చెప్ప అవసరం లేదు. 2014 ముందు ఆయన పేరే చాలా మందికి తెలియదు. అసంటిది ఇప్పుడు అదానే దేశాన్ని నడిపిస్తుండే అయ్యింది. అదాని కోసమే మోడీ సార్ పనిచేస్తుండే అయ్యెట్లా అన్న కాడికి వచ్చింది. ఇక విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, చోక్సీ అసంటోళ్ళు బ్యాంకులకు పైసలు ఎగ్గొట్టి వేరే వేరే దేశాలకు పారిపోయి ఆడ దర్జాగా బతుకుతురు. అంటే అచ్చేదీస్ అని కల్వరిచ్చిన మోడీ సారు గా అచ్చేదీస్ తెచ్చింది పెద్ద పెద్దోళ్ళకి అన్నట్టు అని కూపానికి వస్తురు సాదా సీదా జనాలు. అవుగాని రాఖీ పండగ నాడు ఊర్లలోకి పోయిరా బస్టాండ్లన్నీ కిటకిటలాడినాయి కదా. అసలు అన్నదమ్ములను చూస్తామని సంబరంతో బస్టాండ్కి పోతే నరకం అంటే నరకం చూసినట్టే అయిందట చాలా మందికి. బస్సులు లేదు, వచ్చిన బస్సుల సీటు దొరకలేదు, సీట్ల కూసున్నాక టికెట్ రేట్లు చూస్తే చక్కెర వచ్చినట్టు అయిందట. అగో అసలు ఫ్రీ బస్సు పెట్టిన కాడికెళ్ళి దినాం రావాల్సిన బస్సులు అత్తలేవు. ఉన్న బస్సులను కట్ చేసిరు. అసంటిది ఇక పండుగనాయ్ లెక్కకైతే స్పెషల్ బస్సులు వేయాలి, ఎక్కువ నడవాలి. కానీ ఏడ బస్సుల కోసం చూసి చూసి నేరి పడవలసి వస్తుందోళ్ళ బస్టాండ్ల కాడ. పాపం అన్నదమ్ముల కాడికి పోయేతందుకు బయలుదేరితే బస్సులలో సుక్కలు కనబడ్డాయి. గంటల కమానం బస్సుల కోసం ఎదురు చూడవలసి వచ్చింది. ఇక గంటకు 2 గంటలకు ఒక బస్సు వస్తే దాంట్లోనే అందరూ ఉరుకుడు. ఇక ఇంకో దిక్కు బస్ ఎక్కినాక ఇంకో రావాడు సీట్ల కోసం కొట్లాట. అగో ఇక అటెంక కండక్టర్లతోని ఇంకోలాడాయి. టికెట్ తీసుకున్నాక చక్కెర వచ్చినట్టే అయింది. డబుల్ వసూలు చేసిరట ఆర్టీసోళ్ళు. ఏమన్నా అంటే స్పెషల్ బస్సులని అనుడట. స్పెషల్ అంటే మరి ఎక్కువ వేయాలి కదా బస్సులు. అది లేదు నా ఇది లేదు. అగో ఈ సర్కారు వారి పుణ్యాన అన్నదమ్ములతో సంబూరంగా గడపవలసిన రాఖీ పండగ రోడ్ల మీద బస్సులల్లా లొల్లులు జోడలతోని గడిచిపోవలసి వచ్చింది అని కోపానికి వస్తురు. నిజం చెప్తున్నా, అసలు ఈ రేట్లతోని గుండెపోటే వచ్చినట్టు అవుతుందోలా. మార్కెట్కు పోయి ఇంటికి ఏమైనా కొనుక్కుందామంటే అసలు ఏం కొనుక్కు రాకుండానే ఉట్ట చేతులతోటి వాపసు రావాల్సి వస్తున్నది. గట్టనే ఉన్నాయి ధరలు. ఈ వారం 10 రోజుల సంది అయితే నేది అద్మానమే ఉన్నది ఖాత. ఆగో ఆవోలా ఈ రేట్లతోని వశమైతలేదు అసలే. కూరగాయల కాడికెళ్ళి మంచి నూనె దాకా, ఉప్పు పాపుల కాడికెళ్ళి కోడిగుడ్ల దాకా రేట్లు బాగా పీరమైనవి. అంతెందుకు చక్కెర రేటు 75-80 దాకా పోయింది కాదు. మొన్నటి దాకా 40 రూపాయలుంటే ఇప్పుడు 75 అంటే ఏందన్నట్టు. అసలే పండగ సీజను, పాయసమో స్వీట్లో చేసుకుందామంటే ఈ చక్కెర రేట్ అని వెనకడిగి వేయవలసి వస్తున్నది. ఇక కూరగాయల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే గంత మంచిది. ఏది కూడా 70-80 రూపాయలకు తక్కువ లేదు. కోడిగుడ్ల రేట్లు మళ్ళీ పెరిగినాయి. 7 రూపాయలు, కొన్ని జాగరల్లా 8 రూపాయలు. చికెన్ రేట్లు పిరమైనాయి. అసలు ఏం తినేటట్టు లేదు, ఏం కొనేటట్టు లేదు. సంపాదన ఏమో ఆన్నే అయిపోయింది, ఖర్చులేమో గిట్ల పెరిగిపోయినాయి.
అన్నట్టు బంగారం రేటు మాత్రం జరంత తగ్గింది వల్ల పండుగ నాడు ఒకటే రోజు తులం మీద 3,000 దాకా తగ్గిందట. అంటే ఇప్పుడు అచ్చమైన బంగారం 1,59,820 రూపాయలు ఉన్నది. నగలేమో 1,46,000 తులానికి. ఇప్పుడు నేపాల్ వరదలు కొట్టుకొచ్చాయి. మరి ఈ వరదల వంకతోని ఇంకా ఏమేమి రేట్లు వేటి రేట్లు పెంచుతారో ఇదే మాయమవుతున్నది. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట పవర్డ్ బై లూబీ పాప్స్ కో పవర్డ్ బై బందిరాబాయ్ మానేపల్లి. చూసిరు కదా గిరికి వాటి ముచ్చట్లు మళ్ళీ పారి మంచి మంచి ముచ్చట్లను మట్కనత్తా ఉంటా మరి.